వీడి గురించి మాట్లాడాలంటే అసలు వర్డ్స్ కూడా రావట్లేవండి. వీడు మనిషా, దున్నపోతా, బర్రెకు పుట్టిండా, మనిషి పుట్టిండా, దేనికి పుట్టిండా అని అంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనని తిట్టడం కాదు ఇక్కడ ఉద్దేశం. కానీ వీడి బిహేవియర్ ఎట్లుందంటే ఒక మనిషికి పుట్టిన వాడిలాగా లేదు. ఇప్పుడు హాట్ టాపిక్గా మాట్లాడుకునే విషయం ఇది ప్రజ్వల్ రేవన్న గురించి. వీడి కండకావరం, వీడికున్న కొవ్వు, ఆడవాళ్ళంటే వీడికున్న విధానం, అసలు వీడు చూసే విధానం చూస్తుంటే చెప్పు తీసుకొని కొట్టబుద్ధి అవుతుంది నా కొడుకుని. అసలు బూతులు వాడద్దు, కానీ వీడిని చూస్తుంటే ఎవరికైనా బూతులు వాడాలనే అనిపిస్తుంది. ఇక వీడు 400కు పైగా అమ్మాయిలను అయితేంది, వాళ్ళ అమ్మల్ని అయితేంది, ఎవరినైనా అసలు ఆడదానైతే చాలు ఒక సాయం కోసం వాడికి ఎంపీ, కర్ణాటకలో అసన్ ప్రాంతానికి వీడి ఎంపీ. వీడి తాత దేవగౌడ, ఇంతకుముందు జేడిఎస్ పార్టీ నుంచి అతను గెలిచి ముఖ్యమంత్రి ఆ సీట్లో ఉన్నారు. తర్వాత కుమారస్వామి వీళ్ళ బాబాయ్, ఇతను కూడా ఆ పార్టీ నుంచి సీఎంగా పనిచేశారు. సో ఇప్పుడు అతను లేరు, చనిపోయారు. ఇక వీళ్ళ నాన్న రేవన్న, ఆయన కొడుకు ఈయన ప్రజ్వల్ రేవన్న, అంటే దేవగౌడకి మనవడిన. అయితే వీళ్ళ జేడిఎస్ పార్టీ, ఆ పార్టీ నుంచి హసన్ ప్రాంతానికి ఎంపీగా వీడు సెలెక్ట్ అయ్యాడు. ఇక వీడు ఎంపీ అని చెప్పి వీడి దగ్గరికి సాయం కోసం వచ్చిన ఏ అమ్మాయినైనా, ఎంత చిన్న పిల్లైనా, అది ఆడదైతే చాలిగా వీడి కోరికలకు ఆ పిల్ల బలి కావాల్సిందే. ఏదో ఒక విధంగా కనీసం మత్తు మందిచ్చైనా ఆ పిల్లని లొంగ తీసుకోవటం. అసలు అప్పట్లో ఒక దరిద్రుడు ఉండేవాడు, మన ప్రాంతం పైన దాడి చేసి, హిందూ ప్రాంతం పైన దాడి చేసి కనపడ్డ ప్రతి ఆడదాన్ని చేర్చాడని. ఇప్పటికి కూడా చాలామంది బ్లడ్లో ఇంకా వాడికి సంబంధించిన డిఎన్ఏ ఉందని ఇప్పటికి కూడా తేలుతుంది. అట్లాంటి దరిద్రుడు మళ్ళీ వీడు. ఒకవేళ గిన్నిస్ బుక్ ఇప్పుడేమన్నా నమోదు చేయాలనుకుంటే వీడికే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టుంది. ఇంతమంది అమ్మాయిల్ని రేప్ చేసిన విషయంలో 400కు పైగా అమ్మాయిల్ని రేప్ చేయడం ఏంటి, 2500కు పైగా వాళ్ళకి సంబంధించిన వీడియోలు వీడి దగ్గర భద్రంగా పెట్టుకున్నాడు. ఇక ఈ విషయం పైన వాళ్ళ అమ్మ నాయనని వాళ్ళని అడిగితేనేమో ఇది ప్రతిపక్ష పార్టీ చేసిన కుట్ర. ఎందుకమ్మా ప్రతిపక్ష పార్టీని ఒక్క పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? దేశంలో ఎవరికి పిల్లలు లేరా? ఇది ఇంతకుముందు కూడా ఒకసారి దీని గురించి దుమారం వచ్చింది. అప్పుడు కూడా వీడు ఏం చెప్పిండంటే ప్రతిపక్ష పార్టీ చేసిన కుట్ర అని చెప్పి కోర్టుకెళ్ళి వీడికి సంబంధించి ఫేవర్గా తీసుకొచ్చుకున్నాడు తీర్పు. బట్ ఈసారి మాత్రం ఏం చేసిండంటే మహానుభావుడు ఈ వీడియోస్ అన్నీ బయట ఆయన డ్రైవరే పెట్టిండు. ఎంత దరిద్రుడు అంటే చిన్నప్పటి నుంచి వాడిని పెంచిన దాన్ని, వాళ్ళ ఇంట్లో ఆయాగా ఉన్నామని పెంచింది. తప్పు బాబు, నీకు తల్లితో సమానం అని చెప్పినా కూడా వినకుండా 45 ఏళ్ళ దాన్ని, సిగ్గు లజ్జ ఉండాలి వీడికి. అంత వర్డ్స్ అట్లే అసలు ఒక ఆడదానికి ఈ విషయం చెప్పడానికి. అటువంటి తల్లి ప్లేస్లో ఉన్నదాన్ని కూడా దుర్మార్గంగా రేప్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోస్ అన్నీ ఆ ప్రజ్వల్ రేవన్న డ్రైవరే ఇప్పుడు బయట పెట్టిండు. ఇక అది కేసు మెడకి బిగుసుకుంటుంది అని తెలవగానే మహానుభావుడు దుబాయ్ పారిపోయి అక్కడి నుంచి ఇప్పుడు జర్మనీ పారిపోయిండు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చారు, వీడిని పట్టుకొని తీసుకొని రండి అని. మరి ఇక ఏం చేస్తారు ఏంది అసలు ఈ లుకౌట్ నోటీసుల వెనుక ఉద్దేశం ఏంటి? దొరికితే తీసుకొచ్చి కఠినంగా శిక్షలు వేస్తారా, లేదా పేదవాళ్ళకి మాత్రమే శిక్షలు ఉంటాయా, గొప్ప వాళ్ళకి శిక్షలు ఉండవా లేవా, అసలు ఎటువంటి న్యాయం జరుగుద్ది అనే దాని గురించి ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం ఫోన్లో. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ప్రజ్వల్ రేవన్న టాపిక్ మీరు విన్నారా సార్? విన్నామమ్మా. ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది కదా. అవును సార్, మన దేశంలోనే ఒక సెన్సేషనల్ టాపిక్ అది. అంటే మనిషి అన్నోడు ఎవడు అన్ని చేసి ఉండకపోవచ్చు సార్. అవును, యాక్చువల్లీ అట్లా కనుక చేసి ఉంటే అది కనుక నిజమైతే కనుక, అంటే ఉన్న ఆధారాలు అయితే నిజంగానే ఉన్నాయి అనే దాని మీద ఆధారాల ప్రకారంగానే ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. లుక్అవుట్ నోటీస్ కూడా పోలీస్ వారు విత్ పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్ ఇష్యూ చేశారు. కానీ ఎట్టి పరిస్థితులు అది క్షమించే నేరం అయితే కాదు. ఎందుకంటే స్త్రీ జాతి మొత్తం, ఎందుకంటే భరతమాతలో ఒక మన దేశంలోనే ఒక ఆడతనానికి ఒక మనం ఎందుకంటే ఒక దేవతామూర్తి లెక్క భావించేటువంటి మన దేశంలో పుట్టి ఒక దేశానికి మచ్చ తెచ్చే విధంగా అట్లాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆడోళ్ళ పరంగా అట్లాంటి వీడియోస్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇన్ని గణం ఎక్కడో ఒకటో రెండో ఇంటాం కానీ ఏకంగా వందల సంఖ్యలో ఆయన 2500 వీడియోలు సార్. 400 పైగా వాళ్ళు 2500 వీడియోలు. ఎగ్జాక్ట్ మీరు చెప్పింది అబ్జల్యూట్ గా 2500 వీడియోస్ అనేది ఖచ్చితంగా క్రైమ్ లో కూడా మెన్షన్ చేసిండ్రు. 2500 వీడియోస్ సుమారుగా పోలీసు వారు కూడా వాటి మీద రికలెక్ట్ చేసిర్రు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. 100%
ఆయన ఏదో జర్మనీకి పారిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఓకే సార్. లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చిండ్రు. పోలీసు వారు ఎక్కడున్నా పట్టుకరావచ్చు, ఎందుకంటే ఇంటర్పోల్ సహాయంతో ఖచ్చితంగా ఆయన కస్టడీ తీసుకొని నేరం విచారణ చేస్తారు. ఆయన స్వయాన దేవగౌడ మనవడు అని మనకు తెలిసిన విషయమే. అట్లాంటి ఒక మంచి అంటే ఆయన ఒక ప్రధాని హోదాలో ఉన్నటువంటి అతని మనవడే ఈ విధంగా చేసినటువంటి ఏదైతే చర్య ఉన్నదో వాళ్ళ కుటుంబానికి కానీ ఇవాళ మొగ సమాజం భారత జాతి మొత్తం తలదించుకునేటట్టు చేసింది. అతన్ని కఠినంగా మేము ఒక న్యాయవాదులమై ఉండి మేము ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా వ్యక్తిగతంగా అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి స్త్రీ జాతిని అవమానపరిచిన ఎవరైనా కూడా ఇది గుణపాఠంగా ఉండాలని చెప్పేసి నేను కూడా ఆ పోలీస్ వ్యవస్థను ఆ కర్ణాటక రాష్ట్రాన్ని కూడా నేను ఒక మన తెలంగాణ సభ్య సమాజం పట్ల కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. సార్ అయితే ఎటువంటి శిక్ష పడవచ్చు సార్? అంటే 1 కాదు 2 కాదు, అసలు వీలైతే సౌదీ టైప్లో వీడిని షూట్ చేయడానికి ఏమన్నా అర్హత ఉంటుందా సార్? షిరియత్ చట్టాలని అంటారమ్మా, అవి సౌదీలో అక్కడ అమలుకు వచ్చే చట్టాలు షిరియత్ చట్టాలు. అవి మన దేశంలో లేవు. మన చట్టంలో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా ఇలాంటి కరడుగట్టిన నేరస్తులందరూ కూడా తప్పించుకునే మార్గాలు అనేక ఉన్నాయి. ఇవాళ మనకు ఉన్నటువంటి పరిస్థితులలో పురాతన చట్టాలను ఆధునీకరించే పరిస్థితులు అవసరం ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి చట్టాలు ఇప్పుడు వచ్చే జడ్జిమెంట్స్ అన్ని కూడా బేసిక్ ఆన్ ఓల్డ్ మన బ్రిటిష్ రూల్స్ అవి అన్ని యాక్చువల్లీ వేరియస్ కంట్రీస్కి వెళ్ళి అడాప్ట్ చేసుకున్నటువంటి మన కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కరడుగట్టిన నేరస్తులను కూడా శిక్షించాలంటే ఉరిశిక్ష చేసే దాన్ని నిషేధించడం జరిగింది. వాస్తవానికి కొన్ని సందర్భంలోనే తప్ప ఉరిశిక్ష అనేది లేదు, అమలులోకి లేదు. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులను షిరియత్ చట్టాలే అమలు తీసుకొచ్చే దిశగా దేశం మొత్తం ఇది చర్చ అయ్యి ఈ షిరియత్ చట్టాలు అనేది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అనేది ఇట్లాంటి నేరంల పట్లనే చర్చ జరుగుతుంది. కానీ ఇది అమలుకు నోచుకోలేని సందర్భం ఇది. మనకున్నటువంటి చట్టాలు ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 3 కనుక తీసుకుంటే నేరస్తునికే సపోర్ట్ చేసే విధంగా మన చట్టాలు ఉన్నాయనేది నేను ఒక అడ్వకేట్ గా నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే ఒక సిటిజన్స్ కానీ ఎవరు కానీ వీడికి కరెక్ట్ గా శిక్ష పడితేనే ఇంకొకటి ఇట్లా చేయడు సార్. వీడు వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకొని మా తాత ప్రధాని, మా బాబాయ్ సీఎం, ఇట్లా ఇవన్నీ చూసుకొని వీడు నన్ను ఎవరు ఏం చేయలేడు ఏమన్నంటే ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్ర. ప్రతిపక్ష పార్టీలు రేపు చేయమని చెప్పాయా సార్ విని? ఈ రాజ్యాంగబద్ధంగా వీళ్ళందరూ కూడా మనము ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించాలని చెప్పేసి ఏదైతే మన ప్రజాస్వామ్య దేశం అనుకొని ఉన్నదో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుర్మార్గులు చేయబట్టి ప్రజాస్వామ్యం మొత్తం కూని అయిపోతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఎవరి మనవడైనా ఎవరు కొడుకైనా ఎవరికి ఎవరు చుట్టం కాదు. ఈవెన్ దో మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జడ్జెస్ కానీ పెద్ద పెద్దలు ఐఏఎస్లు, ఐపీఎస్లకు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా అలాంటి వారికి కూడా శిక్షలు పడ్డాయి. ఇట్లాంటిది నేను వాళ్ళ మనవని వీళ్ళ మనవని అని తెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడానికి కరెక్ట్ కాదు. చట్టం దృష్టిలో అందరు సమానమే. ఇంకా కొంత చట్టము న్యాయము కొంత బతుకున్నాయంటే కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్. సార్ ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి చర్చకు వచ్చింది కదా సార్. ఇంతకు ముందు కూడా ఒక 2-3 నెలల క్రితం వీడు ఇట్లా చేశాడు అని చెప్పి తన డ్రైవరే చెప్పినప్పుడు లేదు నేను ఇది చెయ్యలేదు, కావాలని ప్రతిపక్ష పార్టీ నా మీద చేసిన కుట్ర అని ఆయన కోర్టు నుంచి ఆయనకి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇన్ని వీడియోస్ రాగానే పారిపోయాడు. అప్పుడు ఏం చేశారు సార్ పోలీసులు? అప్పుడు ఎందుకు కరెక్ట్గా వాళ్ళు ఇంట్రాగేషన్ అనేది చెయ్యలేకపోయారు? ఇప్పుడు పారిపోయినాక ఏం చేస్తారు? వీళ్ళే కావాలని పంపించినట్టుంది. ఇది బాధాకరమైన విషయం ఏంటంటే భారతదేశం మొత్తంలో కూడా ప్రభుత్వాలు ఏవైనా కూడా కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కొంత న్యాయానికి న్యాయం కరువైపోయింది. న్యాయానికి న్యాయం కరువైపోయింది అనే విషయంలో 100% నేనే ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలని ఒకరి మీద ఒకడు మాట్లాడుకొని విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. దాని మీద ఇంకోటి ఏంటంటే పోలీస్ వ్యవస్థను కానీ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ మీద ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ పనిచేయద్దు. అంటే వీళ్ళు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారు, వాళ్ళు ఓటింగ్ తీసుకునేటప్పుడు కూడా నిష్పక్షపాతంగా ప్రజలకు అనుకూలంగా చట్టానికి కట్టుబడి ఉండి మేము మా యొక్క పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ప్రమాణపూర్తిగా ప్రమాణం చేసిన నాయకులే తప్పు చేస్తే అంటే కంచే చేను వేసినట్టుగా ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి వ్యక్తులనైనా కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టారు ప్రస్తుత ప్రభుత్వము. ఎందుకంటే మనం మాట్లాడుకుంటా పోతే ప్రజాస్వామ్యానికి ఇప్పుడు ఉన్నటువంటి మనము దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలో
ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, లీడర్ పెత్తనం ఎక్కువైపోయింది. ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ పోలీస్ వ్యవస్థ అయితేంది, జ్యుడిషియరీ వ్యవస్థ అయితేంది, మొత్తం కూడా పొల్యూట్ అయినటువంటి సందర్భాలు. అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటున్నారు, అంతే వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటున్నారు. ఇది అబ్జల్యూట్ రైట్, దిస్ ఈస్ వెరీ అబ్జల్యూట్ పాయింట్, కీన్ అబ్జర్వేషన్. ఇప్పుడు ప్రజలను ఓటర్ల కోసమే, ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటారు తప్ప వాళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా మనకున్న హక్కులకు, మనకున్న విలువలకు, మనకు సోషల్ జస్టిస్ అనే పదానికి విలువ లేకుండా చేసిన ఇలాంటి నా కొడుకులకు షరియత్ చట్టాలు తేవాల్సిందే, ప్రజల మధ్యలో శిక్షిస్తేనే తప్ప ఇలాంటివి మాత్రం మనం అరికట్టలేము అని చెప్పేసి మీ మీడియా సందర్భంగా మీ వ్యూవర్స్ కు అందరికి తెలియదు. సార్ ఇప్పుడు ఈ పార్టీ వచ్చి ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉంది, ఇప్పుడు ఈ విషయము ఆల్రెడీ మోదీ గారికి కూడా తెలిసి ఉంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుండే సార్? తీసి అవతల పడేయొచ్చుగా ఈ పార్టీని, ఎందుకు సార్? ఇది ఒక మచ్చ కదా. అమ్మ, పార్టీకి వ్యక్తికి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన ఆ పార్టీకి మొత్తం చుట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది కూడా మనం మీరు అడిగిన ప్రశ్నను దయచేసి ఎందుకంటే క్షమించాలమ్మా, ఎందుకంటే ఇలాంటిది ప్రజల లోపల చైతన్యం రావాలి. అంటే సార్ ఇప్పుడు ఇది నా ఓట్ కాదు సార్, ఇప్పుడు నా ఓట్ కాదు సార్, ఇది ప్రజల ఓట్. ప్రజల నుంచి నేను వాయిస్ అడుగుతున్నాను. మీరు అడిగిన దాన్ని తప్పంటలేను, ప్రజల వర్డే. ప్రజలు చైతన్యవంతులు కావాలి, వ్యక్తికి పార్టీకి సంబంధం లేదు. ఏ తల్లిదండ్రి అయినా ఇట్లా లంబిడి కొడుకు అవుతాడని ఎవరు కూడా కలరు. తల్లిదండ్రి కూడా తప్పు కాదు, కానీ వాళ్ళ పెంపకం కానీ సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి చీడ పురుగులను వాళ్ళని మనం వెలివేయాలి, కఠినంగా శిక్షించాలనే కోరుకోవాలి తప్ప ఈ వ్యక్తికి పార్టీకి సంబంధం ఉండదు. పార్టీలో అందరు ఉంటారు, అందరు అవసరమే ఏ పార్టీకైనా కూడా, కానీ ఒక వ్యక్తిని ఆ పార్టీ సపోర్ట్ చేస్తే తప్పు. అట్లాంటప్పుడు ఆ పార్టీ మద్దతు ఇస్తే ఆనా కొడుకులు కూడా తప్పు నా కొడుకులే అని చెప్పేసి మనం ప్రజల పక్షాన మాట్లాడాలి. మనం నీతి నిబద్ధతతోటి మనం న్యాయం పక్షాన ఉండాలి. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, న్యాయానికి, దేశంలో న్యాయానికి న్యాయం కరువైంది. ఇలాంటి దుర్మార్గులను శిక్షించే చట్టాలు మన రాజ్యాంగబద్ధంగా మన చట్టాలు లేవు. ఈ పురాతన చట్టాలను ఆధునీకరించాల్సిందే. ఇది నా అప్పీలమ్మ. సార్ ఇప్పుడు వీడు తల్లి అని లేకుండా, పిల్ల అని లేకుండా 45 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాడిని పెంచిన ఆమెతో కూడా వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండే. ఇక మాటలు దాంట్లో చెప్పడానికి ఒక ఆడదానిగా. సో వీడు పారిపోయాడు. ఇప్పుడు వీడికి లుకౌట్ నోటీస్ ఇచ్చి వీడిని పట్టుకొని కనుక వస్తే ఎటువంటి శిక్ష పడవచ్చు సార్? వీడు చేసింది మామూలుది కాదు. అవును, 100% ఆయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుందమ్మా. లైఫ్ హలో ఈడీ ట్రయల్ చేసి సార్ కేసును దాన్ని డిస్పోజ్ చేయొచ్చు. విత్ ఇన్ ద 3 months లో కూడా డిస్పోజ్ చేయొచ్చు. దీని మీద కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఉంటాయి, మానవ హక్కుల సంఘాలు కూడా ఉన్నాయి, ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇవ్వచ్చు. స్పీడీ డిస్పోజ్ చేసి మినిమం 30 to 100 days లోపల డిస్పోజ్ చేసి ఆయనకి ఇమ్మీడియట్ గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. ఇచ్చే కేసు కూడా ఇది ఫిట్ కేసు. ఇది ఇట్లాంటి ఫిట్ కేసు తీసుకొని జస్టిస్ చేస్తే ఇలాంటి పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, చట్టంలో అందరూ సమానమే. ఒక భిక్షమెత్తుకునే భిక్షగానికి కూడా విలువ ఉంటుంది. అదే విధంగా రాష్ట్రంలో ప్రథమ పౌరుని కూడా అదే విధమైన విలువనిచ్చే మనకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా హక్కు పౌరునికి కల్పించబడ్డది. కాబట్టి ఈ వ్యక్తి ఈ కుటుంబానికి చెందినోడు ఉండదు. స్పీడీ ట్రయల్ చేసి డిస్పోజ్ చేసి ఈయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఇవ్వచ్చు, ఉరిశిక్ష కూడా ఇవ్వచ్చు. కానీ ఉరిశిక్ష ఎక్కడ కూడా అప్పీల్ పోతారు. మనము గతంలో చూసినాం, అనేక పెద్ద పెద్ద నాయకులను చంపిన వాళ్ళకి ఉరేయాలంటే ఒక 14-15 సార్ ఒక రేపు విషయంలో ఆమె చనిపోయిందని చెప్పి, అంటే ఇట్లా అనొద్దు, నిర్భయ కేసు విషయంలో చనిపోయింది అని చెప్పి ఢిల్లీలో ఆమెని ఒక్క మైనర్కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉరిశిక్ష వేశారు, వీళ్ళు దారుణంగా చేశారని చెప్పి. ఇప్పుడు 400 మంది నిర్భయలే కదా సార్, అమాయకమైన ఆడపిల్లలు, తల్లులు, పిల్లలు, వీడికి ఎన్నిసార్లు ఊరేయాలి సార్? నిర్భయ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అమ్మా. అట్లాంటి విషయం ఇప్పుడు వీళ్ళలాంటి క్రూర మృగాలకు విషయాలు ఇట్లా అనేక మంది మృగాలు ఉండొచ్చు, కానీ బయటకు వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే. కానీ అలాంటివి కనుక బయటకు వస్తే నిర్భయ ఇప్పుడు దాని ఆ అమ్మాయి పేరు పైన ఏంటంటే ఇన్సిడెంట్ అయినందుకు అమ్మాయి చనిపోయి కూడా ఆమె ఆత్మ ఒక నిర్భయ చట్టం కింద వచ్చింది, ఆడవాళ్లకు ఒక రక్షణ దొరికింది. అలానే ఇట్లాంటి క్రూర మృగాలను ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినోడు, ఒక సామాజిక బాధ్యతతో ఉండాల్సినటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇట్లా చేసినందుకు ఖచ్చితంగా వీళ్ళని ఉరిదీస్తే తప్పేం లేదు, 100% తీయాల్సిందే. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇది ప్రజ్వల్ రేవన్న విషయంలో అడ్వకేట్ అల్లం నాగరాజు గారు చెప్తున్న విషయం. అంటే ప్రజ్వల్ రేవన్న విషయంలోనైనా సరే మన దేశానికి షరియత్ చట్టాలు వచ్చి బయట నడి రోడ్డు మీద ఆ ఎదవని ఉరి తీయాలని, లేకపోతే దీనికి సంబంధించి అతనికి లైఫ్ అన్నా పడాలని. కాకపోతే న్యాయానికే న్యాయం దొరకట్లేదు మన దేశంలో. న్యాయానికి న్యాయం దొరికితే ఇలాంటి ఎదవల్ని ఎక్కడున్నా పట్టకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షిస్తుందని, న్యాయం మొత్తం పెద్దవాళ్ళ చేతిలో బందీ అయిపోయిందని ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు చెప్తున్నారు.